ప్రేమ తండ్రి యేసు ప్రభువా నీ స్తోత్రాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో సేవకుర్తిలో ప్రభా గత 2 దినాల నుంచి మీరు జరిగిస్తున్న ఈ యొక్క నెలలకి ప్రభా మీరు జరిగిస్తున్న ఈ పరిస్థితిగా నాలుగు వైపుల నుండి మీ బిడ్డలను ప్రేమించి రక్షించుకున్నారు. లక్ష్మీపురం నుండి మూవరపాల నుండి తండ్రి అలా మంది కాటిపల్లి బిడ్డలు నాలుగు వైపుల నుండి మీ బిడ్డలు అలమంది నుండి ఇంకా చుట్టుపక్కల నుండి ప్రభా మీ బిడ్డలు రాగలిగిన ఈ దినం మీరు జరిగిస్తున్న పరిచర్య పిల్లల కొరకై ప్రభా ఎన్నో సంతత వాక్యాలు యాక్షన్ పాటలు ప్రభా మీ బిడ్డల కొరకై మీరు వాడుకుంటున్న విధానం బట్టి తీసుకుంటున్నారు. వారందరిని బట్టి తీసుకుంటున్నారు. దయచేసి ఉదయం నుండి మధ్యాహ్నం వరకు సహాయపడుతూ వచ్చారు, భోజనంలో నుండి సహాయపడుతూ వచ్చారు. దయచేసి మీ బిడ్డల కొరకై సమయంలో వేసిన పాటలు అంతట వాక్యాలు బిడ్డలకు నేర్పించేవారు, నడిపించేవారు. దీక్షలను బట్టి తీసుకుంటారు. దయచేసి ప్రతి ఒక్కరిని మీరు ప్రేమించండి. ఈ రోజు జరిగించబోతున్న ఈ యొక్క చిన్నపిల్లల పరిచర్య పరిమితులు చేశాడు. వచ్చిన బిడ్డలు మరి వేసిన పాటలు ప్రభావ మీ బిడ్డలు నేర్చుకోవడానికి సహాయం చేయండి. ఆ బిడ్డల భవిష్యత్తు ప్రభా మీ బిడ్డలు చదువుకున్నప్పుడు శాస్త్రం 3 దినాలు అభివృద్ధి చెందడానికి ఆశీర్వాదం పట్టాలని సహాయం చేయండి. ఇక్కడ చేరుకుని వచ్చిన బిడ్డలందరినీ బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మీరు మీ బిడ్డలు నిలుపుకొని మీరు జరిగిస్తున్న ఈ పరిస్థితిని బట్టి మీ బిడ్డల ఫలంలో జ్ఞానంతో ఆ ప్రభా ఈ పరిస్థితి జరిగిస్తున్న విధానం బట్టి మీరు జ్ఞానంలో కూడా పని ప్రభావం మీరు జరిగించమని మంచిగా జరగడానికి సహాయకులు మీ యొక్క పాటలు మీ యొక్క వాక్యం సహాయం చేయమని పిల్లల్ని మైన తీర్చి ప్రాణించడం Injured
4వ పాఠంలో నాయన మా తండ్రి మీరు మాతో మాట్లాడుతూ మాకు తోడుగా ఉన్న వచ్చిన విధానాన్ని బట్టి నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించి కనపరుస్తున్నాం. నాయన మా తండ్రి, ఈరోజు పిల్లలకి అందమయ్యే రీతిలో ఈ పాఠాలు మేము బోధించుటకు మంచి తెలివి జ్ఞానాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. చిన్నపిల్లలు ఆయన తండ్రి వారికి మంచి జ్ఞానం దయించండి, అర్థం చేసుకునే స్వభావం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. చిన్నతనం నుంచే ఈ భయభక్తుల్లో పెరిగే భాగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి సహాయం చేయండి, కనికరించండి, దయ చూపించండి, కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. వందనములు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసును ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఉదయం లెసన్ లో దావీదుని రాజుగా అభిషేకించడం చూస్తాం. విన్నారా? దావీదుని రాజుగా అభిషేకించడం ఎలా? ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. దావీదుని రాజు ఎవరుగా అభిషేకిస్తారు? వెరీ గుడ్, సమూయేలు అభిషేకిస్తాడు. ఈ సమూయేలు అభిషేకించక ముందు దావీదు ఏం చేస్తా ఉండేవాడు? గొర్రెలు కాసుకుంటా ఉండేవాడు. ఇదిగో ఈ విధంగా తైలంతో దావీదు ఏం చేస్తారంటే తైలంలో ఉండే నూనెతోటి దావీదుని అభిషేకిస్తా ఉంటారన్నమాట. ఇశ్రాయేల్ ప్రజలకి రాజు కావాలి, రాజుగా ఉండాలి, ఇశ్రాయేల్ ప్రజలందరినీ మంచి పరిపాలన చేసి దేవుళ్ళు నడిపించడానికి ఏం చేశాడంటే సమూయేలు సౌలు తర్వాత దావీదుని తైలముతో అభిషేకిస్తాడన్నమాట. ఎవరు అభిషేకిస్తారు? వెరీ గుడ్, సమూయేలు అభిషేకిస్తాడు. అయితే సమూయేలు అభిషేకించక ముందు దావీదు ఏం చేస్తా ఉండేవాడు? వెరీ గుడ్, గొర్రెలు కాస్తా ఉండేవాడు. అయితే గొర్రెలు కాస్తా ఉన్నప్పుడు సమూయేలు దగ్గరికి వస్తాడనమాట. సమూయేలు దావీదు దగ్గరికి వస్తాడు. దావీదు దగ్గరికి వచ్చి, దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు, నువ్వు దేవునికి కావాలి, ఇశ్రాయేల్ ప్రజలకి రాజుగా కావాలి, ఇశ్రాయేల్ ప్రజలకు నువ్వు రాజుగా ఉండాలి అని చెప్పేసి ఈ విధంగా దేవుని వాక్కు సమూయేలు ప్రత్యక్షమయ్యి సమూయేలు దావీదుతో మాట్లాడతాడన్నమాట. దావీదు అనే వ్యక్తిని నేను ఏర్పరచుకున్నాను, దావీదుని ఏర్పరచుకున్నాను, నువ్వు అతనితో మాట్లాడి అతని కలిసి వెళ్ళి నువ్వు అతని అభిషేకించి ఇశ్రాయేల్ ప్రజలకి రాజుగా ఉండాలని చెప్పేసి అంటూ మాట్లాడుతూ ఉంటాడన్నమాట. చూసారా? బొమ్మ కనపడుతుందా? సమూయేలు తర్వాత దావీదు. అర్థమవుతుందా? ఈ విధంగా సమూయేలు తర్వాత దావీదుని అభిషేకించిన తర్వాత ఇశ్రాయేల్ ప్రజలు ఫిలిష్తీయులకి ఏమొచ్చిందంటే యుద్ధం వచ్చింది. అర్థమవుతుందా? ఎలా అంటున్నారా? ఇశ్రాయేల్కి ఫిలిష్తీయులకి యుద్ధం వచ్చింది. రాజుగా సమూయేలు దావీదుని అభిషేకించిన తర్వాత యథాప్రకారం వెళ్ళి తన తండ్రి ఇంట అనేక మంది గొర్రెలను కాస్తూ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఫిలిష్తీయులు యుద్ధానికి వస్తారు ఇశ్రాయేల్ ప్రజల మీదకి. అర్థమవుతుందా? ఇశ్రాయేల్ ప్రజల మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు ఆ యుద్ధము జరిగించడానికి ఈ దావీదు అన్నలు కూడా ఆ సైన్యంలో ఉంటారు. అర్థమవుతుందా? ఈ ఫిలిష్తీయులు ఇశ్రాయేల్ ప్రజల మీదకి యుద్ధానికి వస్తారనమాట. ఆ ఫిలిష్తీయులు రాజు ఎవరంటే గొల్యాతు. ఎవరు రాజు? ఫిలిష్తీయుల రాజు గొల్యాతు. అయితే ఇశ్రాయేల్ ప్రజలకి రాజు ఎవరంటే అప్పటి వరకు సౌలు ఉంటాడనమాట. ఎవరు? సౌలు ఉంటాడు. ఎప్పుడైతే ఇశ్రాయేల్ ప్రజలకి ఫిలిష్తీయులకి యుద్ధానికి వచ్చినప్పుడు ఈ సౌలు రాజుగా ఉంటాడు. రాజు ఫిలిష్తీయులకి ఇశ్రాయేల్ ప్రజలకి ఫిలిష్తీయులకి యుద్ధం జరిగినప్పుడు ఏం చేస్తారంటే ఆ యుద్ధానికి యుద్ధ పంక్తులకు వెళ్తూ ఉంటారు.
యుద్ధ పంక్తిలోనికి వెళ్ళిన తర్వాత వాళ్ళందరినీ కూడా ఏంటంటే చూస్తూ ఉంటారు. 6 మూరల జానుడు ఉంటాడు ఫిలిస్తీయుడు, చాలా ఎత్తుంటాడు, చాలా లావు ఉంటాడు. ఆ ఫిలిస్తీయుడు గొలియాత్ అనేవాడు ఎలా చక్కగా వచ్చి చాలా ఎత్తుగా ఉంటాడు, చాలా లావుగా ఉంటాడు. ఆ యుద్ధానికి కావలసిన యుద్ధ సామాగ్రి, ఖడ్గము, ఈటె మొత్తము సమస్తము డాలు మొత్తం కూడా ధరించుకొని ఉంటాడనమాట ఈ ఫిలిస్తీయుడు. ఈ ఫిలిస్తీయుడు ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఎంతగానో భయపడుతూ ఉంటారన్నమాట. ఏ విధంగా భయపడుతూ ఉంటారంటే చాలా భయపడుతూ ఉంటారు. ఈ విధంగా ఈ ఫిలిస్తీయుడు ఇశ్రాయేలు ప్రజలకి రాజుగా ఉంటారు. వీళ్ళందరూ యుద్ధం చేయడానికి తమ డేరాలని ఏర్పరచుకుంటారు అనమాట. ఇక్కడ డేరాలు కనపడుతున్నాయా మీకు? వీడు ఫిలిస్తీయుడు అనమాట. యుద్ధం కావాల్సిన డాలు మొత్తం, యుద్ధం కావాల్సిన సామాగ్రి మొత్తం కూడా ఈటే మొత్తం పట్టుకొని ఇశ్రాయేలు ప్రజలకి రండి యుద్ధం చేద్దామని చెప్పేసి ఉంటాడు. చూసారా ఎలా అర్థమవుతుందా? ఈ విధంగా యుద్ధానికి వస్తూ ఉంటాడు అనమాట ఇశ్రాయేలు ప్రజలు. కానీ ఇశ్రాయేలు ప్రజలు అతని ఎత్తు, అతని లావు, అతని ఈట, యుద్ధానికి కావలసినవన్నీ ఏర్పరచుకొని యుద్ధానికి రండి అని ఫిలిస్తీయుడైన సౌలు గొలియాతు వస్తున్నప్పుడు ఏం చేస్తూ ఉంటాడంటే ఇశ్రాయేలు ప్రజలు భయపడుతూ ఉంటారన్నమాట. ఈ భయపడుతున్నప్పుడు ఏం చేస్తాడంటే దావీదు తండ్రి ఉన్నాడు కదా, దావీదు తండ్రి పేరేం పేరు? దావీదు తండ్రి పేరేం పేరా? ఇక్కడ ఎవరు? దావీదు తండ్రి పేరు యెషయా, గుర్తుపెట్టుకోండి. దావీదు తండ్రి పేరు యెషయా. యెషయా వంటల దావీదుని చెప్తాడనమాట, నీ అన్నలు యుద్ధ పంక్తిలోనికి వెళ్ళారు, యుద్ధం ఫిలిస్తీయులతో యుద్ధం చేయడానికి వెళ్ళారు. ఆ యుద్ధం ఎలా జరుగుతుందో వారి క్షేమ సమాచారం ఒకసారి కనుక్కోనురా అని చెప్పేసి ఈ దావీదుని తన అన్నల దగ్గరికి పంపిస్తాడు. పంపించినప్పుడు పంపిస్తూ ఏం చేస్తాడంటే ఆ యుద్ధానికి వెళ్తున్నారు కదా, అన్నలు యుద్ధంలో ఉంటారు, వారికి కావాల్సిన గోధుమ రొట్టెలు, తర్వాత కొన్ని జున్ను గెడ్డలు, అవన్నీ కూడా అన్నలకి సహస్రాధిపతికి వచ్చేసేమో జున్ను గెడ్డలు, తర్వాత అన్నలకు వచ్చేసి యుద్ధంలో ఉంటారు కాబట్టి వాళ్ళకి గోధుమ రొట్టెలు, ఇవన్నీ కూడా దావీదుకి ఇచ్చి దావీదు చేత ఏం చేస్తాడంటే పంపిస్తాడన్నమాట తన తండ్రి అయిన యెషయా ద్వారా. యెషయా దావీదుకి ఇచ్చి తన అన్నలు యుద్ధంలో ఉన్నప్పుడు ఏం చేస్తాడంటే యుద్ధానికి కావలసినవన్నీ పంపిస్తారు. పంపించినప్పుడు అక్కడికి వెళ్తాడు అన్నమాట దావీదు ఫిలిస్తీన్ దగ్గరికి యుద్ధానికి ఎప్పుడైతే వెళ్తాడో వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ కూడా డేరాల దగ్గర ఆడ దాంకొని చూస్తూ ఉంటారన్నమాట. ఇదిగో ఇక్కడ ఫిలిస్తీయుడు ఉంటే ఇక్కడ డేరాల్లో ఇశ్రాయేలు ప్రజలు, తర్వాత వాళ్ళ అన్నలు అందరూ కూడా ఉంటూ ఉంటారన్నమాట. ఆ ఉంటూ ఉన్న సమయంలో ఇశ్రాయేలు ప్రజలందరూ భయపడుతూ ఉంటారు. డేరాలు దాక్కుకోవటం, ఎడంగా ఉండటం, అది అన్ని అన్నదమ్ములు చేస్తూ ఉంటాడు. ఇదంతా కూడా దావీదు గమనిస్తూ ఉంటాడనమాట. యుద్ధం చేసేటప్పుడు యుద్ధం ఏ విధంగా చేయాలి, వాళ్ళ అన్నదమ్ములు కానీ ఇశ్రాయేలు ప్రజలు కానీ ఏ విధంగా భయపడుతూ ఉన్నారో అదంతా కూడా గమనించి చేస్తూ ఉంటాడు. చేస్తున్నప్పుడు వాళ్ళ అన్నదమ్ములతో బెన్యామీను వాళ్ళతో అంటారన్నమాట, అన్న ఈ ఫిలిస్తీయులు సున్నతి లేని ఫిలిస్తీయులు, వీరు విగ్రహారాధన చేసేవాళ్ళు, వీళ్ళు దేవుని బిడ్డలు కాదు, ఇశ్రాయేలు ప్రజలు దేవుని బిడ్డలు. దేవుని బిడ్డలమైన మనము ఈ సున్నతి లేని ఫిలిస్తీయులకి భయపడి యుద్ధానికి వెళ్ళకుండా మీరు ఈ విధంగా భయపడుతున్నారేంటి? దేవుని సన్నిధిలో ఉంటాం, మనము దేవుడిని ప్రార్థిస్తూ, మనము దేవుడిని స్తుతిస్తూ, మనము దేవుడైన యెహోవాయే మనకు తోడై ఉంటాడు, వారికి తోడై ఉండడని చెప్పి అన్నదమ్ములతో చెప్పి ఆ సున్నతి లేని ఫిలిస్తీయుని వాటితో నేను యుద్ధం చేస్తానని చెప్పేసి
దావీదు అంటా ఉంటాడనమాట. అయితే దావీదుకి యుద్ధం ఏమి చేయాలో, ఎలా చేయాలో, యుద్ధ వస్త్రములు కానీ కట్టులు ఏ విధంగా పట్టుకోవాలో, వీటిని ఏ విధంగా పట్టుకోవాలో అది ఏమాత్రం కూడా అనుభవం అయితే లేదు దావీదుకి. అయితే ఇవన్నీ కూడా గమనించి అన్నదమ్ములు అడుగుతారు, దావీదు నీకు యుద్ధం గురించి తెలియదు, నువ్వు చాలా చిన్న పిల్లవాడివి, నీకు కత్తి పట్టుకోవడం తెలియదు, ఈడు పట్టుకోవడం తెలియదు, ఎలా చంపాలో తెలియదు, నీకు అనుభవం లేదు యుద్ధం గురించి, కనుక నువ్వు క్షేమ సమాచారం తండ్రి కనుక్కోమన్నాడు కాబట్టి కనుక్కొని నువ్వు ఇంటికి వెళ్ళిపో అని చెప్పేసి అన్నదమ్ములు ఎంతగానో ప్రోత్సహించేవారుగా ఉంటారు. అయితే ఇదంతా కూడా ఆ సౌలు రాజు గమనిస్తూ ఉంటాడు. వీరందరూ కూడా భయపడుతూ ఉంటారు. అయితే సౌలు మాత్రం గమనిస్తూ ఎవరైతే ఈ సున్నత లేని ఫిలిస్తీన్ని జయిస్తాడో వాళ్ళకి నేను నా కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్పేసి సౌలు కూడా చెప్తూ ఉంటాడు అనమాట. అర్థమైందా? అయితే ఈ సౌలు ఆ దావీదుని పిలిపిస్తాడనమాట. ఇదంతా కూడా యుద్ధం దగ్గర అన్నదమ్ములు మాట్లాడుకునేది, దావీదు మాట్లాడుకునేది. తర్వాత వాళ్ళ అన్నదమ్ములు ఆ యుద్ధంలో ఉండే ఇశ్రాయేలు ప్రజల గురించి, ఫిలిష్తీయుడు ఏ విధంగా సవాలు చేస్తున్నాడు, వీటన్నిటి గురించి మాట్లాడుకుంటూ దావీదుని పిలుస్తాడు సౌలు. నువ్వు ఈ ఫిలిష్తీయుని చంపినట్లయితే, ఎవరైతే యుద్ధం చేసి ఆ ఫిలిష్తీయుని చంపుతారో నేను నా కుమార్తెని ఇచ్చి వివాహం చేస్తానని చెప్పేసి అంటూ ఉంటాడు అనమాట. తర్వాత దావీదు సౌలు పిలిచి, నేను మందని గొర్రెలు కాసేటప్పుడు నా దగ్గరికి క్రూర మృగాలు వచ్చినాయి, సింహాలు వచ్చినాయి, ఎలుగుబంట్లు వచ్చినాయి, వాటన్నిటినీ కూడా నేను చీల్చి చంపేసాను, ఈ సున్నత లేని ఫిలిష్తీయుడు ఎంత అని చెప్పేసి అంటాడు. సరే, అయితే దావీదు యుద్ధం చేయడానికి, ఫిలిష్తీయులతో యుద్ధం చేయడానికి గట్టిగా ఇంకా సౌలు వాళ్ళతో చెప్పినప్పుడు ఇంకేం చేస్తారంటే సౌలు ఫిలిష్తీయులతో యుద్ధం చేయడానికి దావీదుని ఏర్పాటు చేస్తారు. అర్థమవుతుందా? దావీదుని ఏర్పాటు చేసిన తర్వాత ఇంకా దావీదుని యుద్ధానికి రెడీ చేస్తారన్నమాట, సిద్ధంగా చేస్తాడు. యుద్ధం ఏ విధంగా చేయాలని చెప్పేసి యుద్ధానికి కావలసిన సామాగ్రి, కత్తి, ఈట, తర్వాత శిరస్త్రాలు మొత్తం కూడా యుద్ధానికి కావలసిన సామాగ్రి అంతా కూడా దావీదుకి అమరుస్తారన్నమాట. ఒంటికి డాలు, కత్తి, ఈట, తర్వాత యుద్ధ కవచము ఇవన్నీ కూడా దావీదుకి వేస్తారన్నమాట. ఫిలిష్తీయునికి యుద్ధం చేయడానికి వేసినప్పుడు అప్పుడు దావీదు చాలా కొద్దివాడు, చిన్నపిల్లవాడు. అప్పుడు చెప్తూ ఉంటాడు, ఇవన్నీ కూడా యుద్ధానికి చేయడానికి ఇవన్నీ కూడా నాకు ఇచ్చారు, ఇవన్నీ కూడా నాకు వాడుకు లేవు, వీటితో నేను యుద్ధం చేయలేను, ఇవన్నీ తీసేయని చెప్పేసి తీసేసిన తర్వాత ఒక కర్ర, తర్వాత ఒడిసెలు తీసుకొని వెళ్తాడనమాట యుద్ధానికి. ఎప్పుడైతే దావీదు యుద్ధం చేయడానికి దావీదు ఫిలిష్తీయుల మీదకి యుద్ధం చేయడానికి ఎప్పుడైతే వెళ్తాడో వెళ్ళినప్పుడు ఆ ఫిలిష్తీయుడు అనేవి చూస్తూ ఉంటాడు. ఇదిగో నేను మందన కాసేటప్పుడు ఇదిగో సింహాలు వచ్చినాయి, ఎలుగుబంట్లు వచ్చినాయి, వీటన్నిటిని కూడా నేను చంపేశా. అయితే క్రూర మృగాలు వచ్చినాయి, శత్రువులకి నేను భయపడేవాడిని కాదు అని చెప్పేసి వీటన్నిటిని కూడా నేను చంపేశాను, ఈ సున్నత లేని ఫిలిష్తీయుడు నాకు ఎంత అని చెప్పేసి చూస్తూ ఉంటాడు అనమాట. చూసి ఏం చేస్తాడంటే గొలియాతు చంపడానికి ఇంకా రెడీ అవుతాడు అనమాట. గొలియాతు ఈటు కొట్టుకొని వస్తూ ఉంటాడు. దావీదు అయితే ఏం చేస్తాడంటే ఒక 9 అడుగుల ఎత్తు ఉన్న మనిషి తనకి రాగి శిరస్త్రానం ధరించుకుంటూ ఉంటాడు అనమాట. చూసారా? ఈ విధంగా ఫిలిష్తీయుడు గొలియాతు, తర్వాత దావీదు. ఈ దావీదు ఇంకా అవన్నీ తీసేసి ఒడిసెలు తీసుకొని దావీదు యుద్ధానికి పోతాడు అనమాట ఫిలిష్తీయుల మీదకి. ఈ విధంగా యుద్ధానికి పోతూ ఏం చేస్తూ ఉంటాడంటే ఏట్లో
ఏగు వాగు దగ్గర ఏట్లో ఏం చేస్తాడంటే 5 నున్నటి రాళ్ళు ఏం చేస్తాడంటే ఏరుకునేవాడిగా ఉంటాడనమాట. ఆ నున్నటి రాళ్ళు ఏరుకొని ఇంకా యుద్ధానికి వెళ్తాడనమాట దావీదు. గొలియాతు పైనకి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఈ ఫిలిష్తీయుడు ఎంతటి వాడు అని దావీదు మాటలు ఆ చెవున ఫిలిష్తీయుడికి వినపడుతూ ఉంటది అనమాట. ఈ ఫిలిష్తీయుడు నాకెంత, వీడు సున్నత లేని దేవుని బిడ్డ కాదు, వీడు దెయ్యం బిడ్డ అని చెప్పేసి ఆ అన్నదమ్ములతో మాట్లాడే ఆ సంభాషణ అంతా కూడా వింటా ఉంటాడు. ఈడప్పుడు దావీదు మాటలన్నీ కూడా ఏం చేస్తాడంటే ఫిలిష్తీయుడు గమనిస్తూ ఉంటాడు. ఎప్పుడైతే తను యుద్ధానికి వెళుతూ ఉంటాడో వెళ్ళేటప్పుడు ఇక్కడ కనపడుతుంది కదా ఒడిసెల, ఈ ఒడిసె తీసుకొని వెళ్తాడు. ఎప్పుడైతే ఒడిసె తీసుకొని యుద్ధానికి వెళ్తూ ఉంటాడో ఇంకా ఫిలిష్తీయుడికి గొలియాతుకి కోపం వస్తూ ఉంటది. నేను ఇంతలో మనిషిని ఇంత ఎత్తునున్నాను, నేను ఖడ్గం ఉంది, నా దగ్గర ఈటు ఉంది, ఏమీ లేకుండా ఇశ్రాయేలు ప్రజలు నిన్ను ఎలా యుద్ధానికి పంపించారు, నువ్వేం చూడటానికి ఎంతున్నావు, నీ దగ్గర యుద్ధం చేసి యుద్ధ సామాగ్రి లేదు, కత్తి లేదు, ఈట లేదు, పల్లెం లేదు, నువ్వు ఎలా యుద్ధం చేస్తావు, నేనేమన్నా కుక్కను అనుకుంటున్నావా, నువ్వు ఒడిసెలు తీసుకొని కర్ర తీసుకొని వచ్చేవని ఎంతో హేళనగా ఎంతో రౌద్రుడై క్రోధంగా మాట్లాడేవాడిగా ఉంటాడు. ఎప్పుడైతే ఆ విధంగా మాట్లాడతాడో దావీదు చూసి 5 నున్నటి రాళ్ళు ఏరుకొని ఆ రాళ్ళల్లో ఒకటి తీసి ఈ ఫిలిష్తీయుడు ఏ విధంగా మాట్లాడుతున్నాడో ఇక్కడ మనం చూస్తాం. ఇక్కడ మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు ఈ రాళ్ళు ఒడిసెల మొత్తం రెడీ చేసుకుంటారు. కానీ అన్నదమ్ములు ఏం చేస్తారంటే నీకు యుద్ధం చేయడానికి యుద్ధం అంత అనుభవం లేదని తన అన్నదమ్ములు వెనక్కి లాగుతూ ఉంటారు. అయినప్పటికీ కూడా దావీదు ఏం చేస్తాడంటే ఇక యుద్ధానికి వెళ్తాడు. యుద్ధానికి వెళ్ళిన తర్వాత ఒడిసెల్లో రాయి తీసుకుంటాడు. ఆ రాయి తీసుకొని ఆ ఒడిసెల్లో పెట్టి ఎప్పుడైతే ఒడిసెలు తీసుకొని కొట్టడం ఏం చేస్తాడంటే ఒక్క బార్ల ఆంతం పడతాడు అనమాట. ఇదిగో దావీదు ఇక్కడ ఉన్నాడు చూడండి, ఈ ఒడిసెల్లో రాయి పెట్టుకున్నాడు. ఒడిసెల్లో రాయి పెట్టుకొని ఒడిసెలు తీసుకొని ఈ ఫిలిష్తీయుని కొట్టేలేకే కొట్టడం ఏటే డాలు మొత్తం ఎగిరి ఎక్కడ పడిపోయి ఈ విధంగా పడతాడు అనమాట. కనపడుతుందా? ఒడిసెలు తీసుకొని కొట్టగానే ఫిలిష్తీయుడు గొలియాతు చూడు ఈ విధంగా పడిపోవడం జరిగింది అనమాట. ఎమ్మటే పడిపోయిన తర్వాత తన దగ్గర ఉన్న ఎమ్మటే దావీదు ఏం చేస్తాడంటే ఆ ఫిలిష్తీయుని దగ్గరికి వెళ్ళి ఆ ఫిలిష్తీయుని సంహరించి ఆ ఫిలిష్తీయుని దగ్గర ఉన్న ఖడ్గముతోటి ఆ గొలియాతు దావీదు ఏం చేస్తాడంటే గొలియాతుని చంపేయడం జరిగింది అనమాట. ఇశ్రాయేలు ప్రజలందరూ మంచిగా ఆనందంగా ఉంటారన్నమాట. ఎంతో భయపడుతూ ఉంటారు, ఎంతో హేళన చేస్తూ ఉంటాడు. ఇశ్రాయేలు ప్రజలందరినీ బానిసత్వంగా ఉంచుకోవాలని చెప్పేసి ఆ ఫిలిష్తీయుడు ఎంతగానో ఎన్నో మాట్లాడుతూ ఉంటాడు. ఎప్పుడైతే దావీదు ఒడిసెలు తీసుకొని కొట్టాడో కొట్టగానే చేసిన దెబ్బకి పడిపోయి చనిపోవడం కూడా దావీదు చేతిలో చనిపోవడం కూడా జరుగుతుంది అనమాట. ఎప్పుడైతే చనిపోతాడో ఇక అందరూ కూడా ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా చాలా ఆనందంతో ఏం చేస్తారంటే ఎంతో ఆనందంతో ఉత్సాహంతో దావీదు 1000 కొలది సౌలుకి 1000 కొలది దావీదు 10,000 కొలది అని చెప్పేసి ఎంతగానో అక్కడ దావీదుని ఎంతగానో మెచ్చుకొని పొగిడేవారుగా ఉంటాడన్నమాట. తర్వాత ఇశ్రాయేలు ప్రజలందరూ కలిపి మనకి విజయం వచ్చింది, దావీదు గొలియాతుని చంపడం జరిగిందని చెప్పేసి ఈ విధంగా అతనిని పైన ఎక్కించుకొని ఈ విధంగా ఎంతో ఆనందంతో ఎంతో ఉత్సాహంతో దావీదుని ఏం చేస్తారంటే ఈ విధంగా తన అన్నదమ్ములు అయితేనేమి సౌలు అయితేనేమి ఈ విధంగా వాళ్ళు ఎంతో ఆనందపడేవారుగా ఉంటారన్నమాట. అయితే ఈ కార్యం జరగటానికి ముఖ్య ఉద్దేశం కారణం ఏమిటంటే దావీదు చిన్నతనం నుంచే భయభక్తుల్లో పెరిగాడు అనమాట.
దేవుని సన్నిధిలో యథార్థంగా ఉంటూ వచ్చాడు. దేవుని సన్నిధిలో ఎంతగానో ప్రార్థన చేస్తూ వచ్చాడు. దేవునికి లోబడుతూ వచ్చాడు అన్నమాట. అంత పెద్ద వ్యక్తిని కూడా దావీదు చంపడానికి కారణం ఏమిటంటే, దావీదు దగ్గర బలము లేదు, దావీదుకి యుద్ధం చేసే అనుభవం లేదు, కత్తి ఎలా పెట్టుకోవాలో కూడా తెలియదు. కేవలం దేవుని యందు భయభక్తులు కలిగి దేవుల్లో ఉన్నాడు కాబట్టి దేవుడు దావీదు ద్వారా ఆ విజయాన్ని ఇశ్రాయేలు ప్రజలకి ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం అన్నమాట. ఈ విధముగా ఎంతగానో వారు యుద్ధంలో గొల్యాతుని సంహరించి ఇశ్రాయేలు ప్రజలకి విజయం తెచ్చిన వాడిగా ఉన్నాడు. కాబట్టి పిల్లలు మనము నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే, మనం చిన్నతనం నుంచి ఎప్పుడైతే భయభక్తులు కలిగి ఉంటామో, దేవుని యందు యథార్థంగా ఉంటామో, దేవుని అడుగుదాడలో ఉంటామో, ఎలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు మనకి సహాయం చేసేవాడిగా ఉంటాడు. అర్థమవుతుందా? దేవుడు మనకి సహాయం చేసేవాడిగా ఉంటాడు. కాబట్టి దావీదు ఏ విధంగా అయితే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడో, చిన్నతనం నుంచే మీరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మీరు ఏ పని చేయాలన్నా, ఏ విధంగా ఉండాలన్నా దేవుడు మీకు సహాయం చేసేవాడుగా ఉంటాడు. దేవుడు మీకు విజయాన్ని దేవుడు అనుగ్రహించేవాడుగా ఉంటాడు. అర్థమవుతుందా? ఈ విధంగా అంత పెద్ద వ్యక్తిని కూడా ఏం చేశాడంటే ఆ దావీదు చంపడం జరిగింది అన్నమాట. ఓకేనా? ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి మనం నడుచుకుంటామో, దేవుడు మన పక్షాన ఎలాంటి వాటినైనా దేవుడు మనకి సహాయం చేసేవాడుగా ఉంటాడు. అర్థమవుతుందా? దావీదు గొల్యాతుని దేంతో కొట్టి చంపాడు? వడిసెలతోటి. వెరీ గుడ్. దావీదుకి యుద్ధం అనుభవం ఉందా? యుద్ధం అనుభవం లేదు. దావీదు ఎవరిని చంపాడు? వెరీ గుడ్. దావీదు గొల్యాతు ఎన్ని అడుగులు ఉంటాడు? తర్వాత దావీదు ఇంతకు ముందు ఏం చేసేవాడు? దావీదు గొర్రెలు కాసేటప్పుడు గొర్రెలు చంపడానికి ఏమేమి వచ్చినాయి? ఎలుగుబంటి, సింహాలు. వాటిని ఏ విధంగా చంపాడు దావీదు? వడిసెలతో గొల్యాతుని చంపాడు. వాటిని ఏం చేసంటే వాటి నోళ్ళు కూడా చీల్చి చంపాడు అన్నమాట. అంత బలం అనేది దేవుడు దావీదుకి ఇచ్చాడు అన్నమాట. అర్థమవుతుందా? ఆ విధంగా చేసినప్పుడు ఇంకా ఇశ్రాయేలు ప్రజల్లో చాలా ఆనందం వచ్చిందన్నమాట. మీరు కూడా దావీదు వలె భయభక్తులు కలిగి ఉంటారా? దేవుడు దావీదుని ఏ విధంగా అయితే ఏర్పరచుకుని విజయాన్ని దావీదుకి ఇచ్చాడో, అదే విధంగా రేపు మీ భవిష్యత్తులో మంచి తెలివి జ్ఞానాన్ని ఇవ్వాలన్నా, మంచి రేపు రాబోయే రోజుల్లో మంచి ప్రయోజకులు అవ్వాలన్నా, మంచి ఉద్యోగాలు ఇవ్వాలన్నా, మంచిగా మిమ్మల్ని లైఫ్ లో మంచి సెటిల్ గా ఉండాలన్నా ఎవరి యందు భయభక్తులు కలిగి ఉంటే ఇస్తారు? దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగి చిన్నతనంలోనే అబద్ధం ఆడకుండా, మోసం చేయకుండా, బూతులు ఆడకుండా ఎవరైతే భయభక్తులుగా ఉంటారో దేవుడు వారికి సహాయం చేస్తాడన్నమాట. అర్థమవుతుందా? ప్రార్థన చేసుకుందాం. మోకరించండి అందరూ. బాధ చేయకూడదు, అరవకూడదు. ప్రేమ గల తండ్రి, దయగల నాయన, నీ పాదాలకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. నేను మా తండ్రి చిన్న బిడ్డలకి కేజీ వాళ్ళకి నేను ఈ మెయిన్ లెసన్ లో తోడుగా ఉంటూ వచ్చారు ప్రభా. నేను మా తండ్రి చెప్పబడిన నీ మాటలు చిన్నతనం నుంచి వాళ్ళ హృదయంలో భద్రపరచి భయపరచడం ప్రార్థిస్తున్నాను ప్రభా. మరి మంచి తెలివి జ్ఞానాన్ని దయచేయండి. రాబోయే రోజుల్లో దావీదు వలె నిన్ను ప్రేమించి నీ అడుగుదాడల్లో ఉండి
నేను మా తండ్రి నిన్ను వెంబడించే బిడ్డలుగా నేను మా తండ్రి వారిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. చిన్న బిడ్డలు దీవించి ఆస్వాదించండి, ఆయన సహాయం చేయండి. చెప్పబడిన కథాన్ని మాటలు నేను మా తండ్రి వారి హృదయంలో భద్రపరచులాగా మంచి జ్ఞాపక శక్తి తెలివిని అనుగ్రహించమని ప్రార్థిస్తూ మీరు మాతో ఉండండి. గ్రూప్ డిస్కషన్ లో ఆయన డ్రాయింగ్ వేయడంలో చరిత్రలో మెయిన్ లెసన్ లో మీరు మా తోడుగా ఉండడం ప్రార్థిస్తూ వందనములు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు నామమున ప్రార్థించి అడివేడుతున్నాము తండ్రి, ఆమేన్. రెండు కలిగినటువంటి అమ్మాయిని గురించి చెప్పుకుంటున్నాం. ఓకే, అమ్మాయిలో ఉన్నటువంటి మంచి ఏమిటి, అమ్మాయిలో ఉన్నటువంటి చెడు ఏమిటి, ఎప్పుడు మంచి ఎప్పుడు చెడు, ఈ రెండు మనం తెలుసుకొని ఈ స్టోరీని క్లోజ్ చేసుకుంటాం. ఈ లాడి అనే అమ్మాయి ఒక చిన్న పల్లెటూరులో పెరుగుతూ ఉంటుంది. అది ఎలాంటి పల్లెటూరు అంటే ఒక తలమల్ల, ఒక పదామల్లి, ఒక మువ్వరిపాలెం లాంటి ఊరు. చాలా అల్లరి అమ్మాయి. చెప్పేటప్పుడు వెనక్కి చూస్తూ ఎవరు ఉండకూడదు. చాలా అల్లరి అమ్మాయి. ఎలాంటి అమ్మాయి అంటే చదవమంటూ వాళ్ళ టీచర్ చెప్పినప్పుడు చదువుతూ తలదించుతుంది, కానీ చదవదు. అలాంటి అల్లరి అమ్మాయి. ఇప్పుడు ఏం చేస్తుందంటే అమ్మాయి, వాళ్ళ పేరెంట్స్ పనులకి వెళ్ళారు. ఇంట్లో ఒక అమ్మాయి ఉంది. అమ్మాయి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి ఊరు చివరికి వెళ్ళిపోయింది. ఎక్కడుంది అమ్మాయి? ఊరు చివరిలో ఉంది. ఎక్కడుంది? ఎండ్ ఆఫ్ ద విలేజ్ లో అమ్మాయి ఉంది. కాబట్టి ఇప్పుడు హాలిడేస్ ఇచ్చారు కదా, మనందరం ఎక్కడికి వెళ్తాం? ఊరు చివరిలో ఉన్నటువంటి చెరువుల దగ్గరికి, కాలువల దగ్గరికి, లేదంటే ఏదైనా కాయలు ఉంటే కాయల దగ్గరికి కోసుకోవడానికి వెళ్తాం. కాబట్టి ఈ అమ్మాయి దగ్గరికి ఎవరు వెళ్తున్నారంటే ఆ ఊర్లో ఉన్నటువంటి కొంతమంది బాయ్స్ అండ్ గర్ల్స్ ఈ అమ్మాయిని మీట్ అవ్వడానికి వెళ్తున్నారు, ఈ అమ్మాయిని కలవడానికి. అయితే ఆఫ్రికా అనేది అన్డెవలప్డ్ కంట్రీ, చాలా పేదరిక కంట్రీ. అక్కడ మనలాగా బిల్డింగ్స్ ఏ ఉండవు, అన్ని పూరిళ్ళు మన ఓల్డెన్ డేస్ లో ఉంటాయి. చాలా చిన్న చిన్న ఇల్లు ఉంటాయి. కాబట్టి ఈ అమ్మాయిని కలవడానికి ఆ ఇళ్లలో నుంచి పరిగెత్తుకుంటూ ఆ అమ్మాయి వైపు వెళ్తున్నారు. కానీ ఆ అమ్మాయి ఏం చేసిందంటే ఊరి చివరిలో ఒక చెట్టు దగ్గర నిల్చొని వెయిట్ చేస్తుంది వాళ్ళ ఫ్రెండ్స్ కోసం. అప్పుడు ఒక అరుపులు. పిల్లలు పరిగెత్తేటప్పుడు సైలెంట్గా వెళ్తారా? వెళ్ళరు కదా. మీరు సైలెంట్గా వెళ్తారా? ఇంటికి వెళ్ళినప్పుడు వెళ్ళరు. సౌండ్ చేసుకుంటూ వస్తుంటే తన వెనక ఏదో కదిలిన శబ్దం ఉండి చూసింది. చూసినప్పుడు ఏమైంది? అక్కడ ఇసుక నేల, నేల ఎలా అంటే ఇప్పుడు మనకి మట్టి నేలలు ఎలా ఉంటాయో ఆ ఆఫ్రికా దేశంలో ఇసుక నేలలు ఉంటాయి. ఓకే, నేను చెప్పే అమ్మాయి పేరు లాడి. అమ్మాయి పేరేంటి? లాడి, LADI, లాడి. అమ్మాయి ఏ కంట్రీలో ఉంది? ఆఫ్రికా కంట్రీలో. వాళ్ళ దేశంలో ఏ నేలలు ఉంటాయి? ఇసుక నేలలు. ఓకేనా? అమ్మాయి ఇప్పుడు ఎక్కడ ఉంది? ఊరి చివర ఉన్నటువంటి ఒక చెట్టు కింద ఉంది. అదే చెట్టు అంటే చిక్కుడు చెట్టు. ఓకేనా? ఏ చెట్టు? చిక్కుడుకాయల చెట్టు. కూర, చిక్కుడుకాయల కూర తెలుసు కదా. మనం యాకోబు స్టోరీలో వింటాం. యాకోబు ఏసావు స్టోరీలో ఏసావుకి బాగా ఆకలేస్తుంది. ఆకలేసినప్పుడు అప్పుడు యాకోబు ఏం చేస్తాడంటే ఎర్రగా చిక్కుడుకాయల కూర చేసుకొని రెడీగా ఉంటారు తినడానికి. అప్పుడు ఏసావుకి ఆకలేస్తుంది కదా. ఏసావు పెద్దోడు, యాకోబు చిన్నోడు. ఇవన్నీ మీకు తెలిసిందే. కాబట్టి జ్యేష్ఠత్వం హక్కు కోసం ఏసావు ఏమంటాడంటే నాకున్నటువంటి పెద్దరికాన్ని నీకు ఇచ్చేస్తాను, నీ దగ్గర ఉన్న కూర నాకు ఇచ్చేయమంటాడు. ఓకే, ఆ కూరకి అంత స్పెషాలిటీ ఉంది, ఆ చెట్టుకి అంత స్పెషాలిటీ ఉంది. కాబట్టి ఇప్పుడు ఎక్కడ ఉంది అమ్మాయి? చిక్కుడు చెట్టు కింద ఉంది. ఎక్కడ ఉంది? చిక్కుడు చెట్టు కింద ఉంది. ఆ లాస్ట్ నిద్రపోతున్నావు రే, వినాలి. అమ్మాయి ఊరి చివర చిక్కుడు చెట్టు కింద ఉంది. ఇప్పుడు ఆ అమ్మాయి కోసం ఎవరు వస్తున్నారు? ఎవరు వస్తున్నారు? ఫ్రెండ్స్. అంటే ఈ ఫ్రెండ్స్ లో బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు, గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. అంటే బాయ్స్ గర్ల్స్ ఇద్దరు కలిసి వస్తున్నారు. కలిసి వచ్చేటప్పుడు ఆ అమ్మాయి ఇలా చూసి ఆనందంగా ఏం చేస్తుందంటే
వాళ్ళని కలుసుకోవడానికి వాళ్ళకి ఎదురు రావట్లా, చెట్టు పైకి ఎక్కుతుంది. ఎందుకు? మీరు నన్ను పట్టుకోండి, నేను చెట్టు పైకి ఎక్కుతున్నానని. ఓకేనా? ఇప్పుడు ఎక్కేది ఒక చుక్కుడు చెట్టు పక్కన ఇంకో చెట్టు ఉంటే, పెద్ద చెట్టు. ఆ అమ్మాయి చెట్టు పైకి ఎక్కుతున్నప్పుడు ఒక అబ్బాయి పిలిచాడు, ఓ లాడీ. ఏమన్నారు? లాడీ, వెయిట్ వెయిట్, ఐఎమ్ కమింగ్, నేను వస్తున్నాను, వెయిట్ చేయి. నో నో నో. అమ్మాయి ఆగల. ఏం చేస్తుంది? చెట్టు పైకి ఎక్కుతుంది. ఆ అమ్మాయి ఏం చూస్తుందంటే వాళ్ళ ఫ్రెండ్స్ని చూడటం ఆగేసి చెట్టు పైన ఉన్నటువంటి కొమ్మలు చూసి ఒక్కొక్క కొమ్మ ఎక్కుతూ ఉంది. వాళ్ళ ఫ్రెండ్స్ ఏమన్నారు? ప్లీజ్ వెయిట్, ఐఎమ్ కమింగ్, మేము వస్తున్నాం, కొంచెం ఆగు, మేము వస్తున్నాం, నీతో కలుసుకుంటామని చెప్పేసి అన్నారు. కానీ ఆ అమ్మాయి ఏం చేస్తుంది? ఆగకుండా చెట్టు ఎక్కుతూ ఉంది. చెట్టు ఎక్కేటప్పుడు అమ్మాయికి చెప్పులు లేవు. ఒక్కసారి ఇలా పట్టుకొని చెట్టుని గట్టిగా కౌగిలించుకుంటూ ఏం చేస్తుంది? పై కొమ్మను పట్టుకుంటూ ఉంది. ఒక 1 సెకండ్ చెట్టును చూస్తుంది, 1 సెకండ్ వాళ్ళ ఫ్రెండ్స్ని చూస్తుంది. ఈ కన్ఫ్యూజన్లో ఏమైందంటే పట్టుకోవాల్సినటువంటి కొమ్మని సరిగ్గా గట్టిగా పట్టుకోకుండా కింద పడిపోయింది. ఏమైంది? చెప్పాలి, సమాధానం చెప్పాలి. షీ ఫెల్ డౌన్. అయితే పడిపోయేటప్పుడు అమ్మాయికి ఏమేసింది? మీరు కింద పడేటప్పుడు ఏమేస్తుంది? హైట్ నుంచి కింద పడేటప్పుడు మనిషి ప్రతి ఒక్కరికి భయం వేస్తుంది. భయం వేసినప్పుడు ప్లీజ్ హెల్ప్ మీ అని అరుస్తూ కింద పడిపోయింది. ఏమైంది? ఇప్పుడు అమ్మాయి చెట్టు మీద ఉండాల్సిన అమ్మాయి ఎక్కడుంది? కింద పడిపోయింది. కింద పడిపోగానే అమ్మాయి హ్యాపీగా ఉంటుందా? ఎలా ఉంటుంది? మీలాగా బాధగా ఉంటుంది. ఇంకా 4:30 అయిపోయింది, ఇంకా వదలకుండా. కాబట్టి మీలాగా ఎలా ఉంది? చాలా సాడ్గా ఉంది. అవునా? లాస్ట్ వాళ్ళ ఫేస్ చూస్తే అలాగే ఉంది. ఓకే. కాబట్టి అమ్మాయి ఇప్పుడు చాలా బాధపడుతుంది, ఏడుస్తుంది. ఎందుకు? అమ్మాయి చేతికి దెబ్బ తగిలింది అండ్ బాడీ హ్యావ్ సమ్ ఇంజ్యూరీస్. ఇప్పుడు అమ్మాయి చేయి కదిలించాలంటే, మూవ్ చేయాలంటే చాలా బాధపడుతుంది. మచ్ మోర్ పెయిన్. కదిలించడానికి పాసిబిలిటీ లేదు. ఇక పిల్లలు ఊరుకుంటారా? ఆడుకునేటప్పుడు ఒకరికి దెబ్బ తగిలిందంటే ఇక 10 మంది వెళ్ళి ఏం చేస్తారు? వాళ్ళ ఇంటికి వెళ్ళి దెబ్బ తగిలింది అంటారు. ఊర్లోకి వెళ్ళేసి మిగతా పిల్లలు ఏం చేస్తారంటే, లాడీ పడిపోయింది, లాడీ చెట్టు నుంచి పడిపోయింది అని చెప్పేసి ఊర్లో అనౌన్స్మెంట్ చేస్తారు. కాబట్టి ఊర్లో నుంచి కొంతమంది పెద్దవాళ్ళు వచ్చి లాడీని చూస్తారు. లాడీని చూసినప్పుడు బాగా సిక్ అయి ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారంటే తన యొక్క ఆ చేతుల్ని కాళ్ళని కదిలించినప్పుడు ఒక చెయ్యి సివియర్గా ఫ్రాక్చర్ అయి ఉంటుంది. అప్పుడు ఆ గుంపులో ఉన్నటువంటి ఆ పెద్దవాళ్ళు ఒక వ్యక్తి, ఈ అమ్మాయి చెయ్యి విరిగిపోయింది. ఏమని చెప్పాడు? ఈ అమ్మాయి చెయ్యి విరిగిపోయింది. కాబట్టి ఇప్పుడు మన ఈ అమ్మాయిని ఎక్కడ తీసుకెళ్ళాలి? ఇంటికి తీసుకెళ్ళాలా? హాస్పిటల్ తీసుకెళ్ళాలా? కానీ సౌత్ ఆఫ్రికా కంట్రీలో ఇప్పుడు ఈ స్టోరీ ఇప్పటిది కాదు, 40 years బ్యాక్. అప్పట్లో హాస్పిటల్స్ లేవు. జనరల్గా మా చిన్నప్పుడు కూడా విలేజెస్లో ఏం లేవంటే హాస్పిటల్స్ లేవు. అప్పుడు ఏం చేస్తారు? ఆకులు లేకపోతే ఇంకేదైనా రసాలు కట్టేసి ఏదో సంథింగ్ ఫస్ట్ ఎయిడ్ లాగా చేస్తారు. ఇప్పుడు ఆ అమ్మాయికి ఫస్ట్ ఎయిడ్ చేయడానికి అక్కడ డాక్టర్లు ఎవరు లేరు. ఆ ఊరికి చివరిలో అంటే ఇంకా పక్క ఊర్లో ఏముందంటే ఒక క్రిస్టియన్ మిషనరీ స్కూల్ ఉంది. అక్కడ క్రిస్టియన్ మిషనరీస్ దగ్గరికి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ విరిగిపోయిన ఫ్రాక్చర్ అయినటువంటి ఆ వినట్ల అమ్మాయిలు తల దించుకున్నారు. మనమేం తప్పు చేయట్లా, దేవుడి మాటలు చెప్పుకున్నా జాగ్రత్తగా తలపైకి అందరూ అనే చూడాలి. కాబట్టి ఆ చేతిని ఏం చేశారంటే ఒక రోప్ సహాయంతో అంటే తాడు సహాయంతో ఇలా కట్టేసి ఆ అమ్మాయిని తీసుకొని ఒక మిషనరీ దగ్గర తీసుకెళ్తారు. ఎందుకంటే ఆ స్కూల్లో మిషనరీ డాక్టర్స్ కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ ఊర్లో ఆ చుట్టుపక్కల ఊళ్ళలో ఎవరైతే
కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయో వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. కాబట్టి అక్కడ కూడా ఆ అమ్మాయిని ఏం చేస్తారంటే మిషనరీస్ ఆ యొక్క మిషనరీ దగ్గర తీసుకువెళ్ళినప్పుడు ఆ మిషనరీస్ చాలా హ్యాపీగా ఆ అమ్మాయి రిసీవ్ చేసుకుంటారు. ఆ లాడీ ఏం జరిగిందమ్మా అని అడిగినప్పుడు ఆ అమ్మాయి చెప్పడానికి కూడా అంటే చాలా అన్హెల్తీ అంటే ఆ పెయిన్ వల్ల అమ్మాయి చెప్పలేకపోతుంటే అమ్మాయి ఫ్రెండ్స్ వస్తారు. ఫ్రెండ్స్ వచ్చి ఆ మిషనరీకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సోన్ లైక్ దట్ ఈ అమ్మాయి చెట్టు ఎక్కడం వల్ల జారి స్లిప్ అయిపోయి పడిపోయింది మేడం, ఇలాగ అమ్మాయి ఫ్రాక్చర్ అయిపోయింది అన్నప్పుడు వాళ్ళ దగ్గర తీసుకుని ఆ ఫ్రాక్చర్ యొక్క ఫస్ట్ ఎయిడ్ చేసి ఆ నొప్పి తగ్గడానికి ఒక టాబ్లెట్స్ అవన్నీ ఇచ్చినప్పుడు ఆ అమ్మాయి చాలా ఆశ్చర్యపోయింది. ఎందుకంటే అంతకుముందు ఇట్లా కాళ్ళు చేయి ఇరిగిపోయిన వాళ్ళకి ఏం చేస్తారంటే ఏదో భూత వైద్యం ఆ వైద్యం ఈ వైద్యం అని చెప్పేసి వాళ్ళని ఇంకా నొప్పులతో బాధ పెట్టేవాళ్ళు. కాబట్టి ఈ డాక్టర్ ఏం చేశారంటే ఈ మిషనరీ డాక్టర్ చాలా సింపుల్గా చాలా టెక్నిక్గా ఆ నొప్పి అనేది తెలియకుండా అమ్మాయిని ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాడు. అయితే ఒకరోజు ఉదయాన్నే అమ్మాయి ట్రీట్మెంట్ తీసుకుంటూ హాస్పిటల్ ప్రాంగణంలోకి వస్తుంది. ఇప్పటిదాకా అమ్మాయి ఎక్కడుందంటే రూమ్లో ఉంది. రూమ్లో నుంచి బయటకు వచ్చినప్పుడు ఆ అమ్మాయి లాగే పేషెంట్స్ అనేక మంది ఆ హాస్పిటల్లో ఉన్న వాళ్ళు ఎర్లీ మార్నింగ్ ఏం చేస్తారంటే లేచి దేవుని గురించినటువంటి మాటలు పాటలు పాడడం స్టార్ట్ చేస్తూ ఉంటారు. ఆ అమ్మాయికి అప్పటి వరకు దేవుడు పాటలు మాటలు అంటే తెలియదు. ఆ అమ్మాయి ఎప్పుడు వెళ్ళలేదు, చూడలేదు. అవి అమ్మాయికి కొత్తగా అనిపిస్తాయి. దాంట్లో వాళ్ళు పాడినటువంటి పాటల్లో అమ్మాయిని ఇంకా ఆశ్చర్యానికి గురి చేసిన పాట ఏంటంటే ప్రపంచానికి యేసు వెలుగు, ప్రపంచానికి యేసు వెలుగు అనే పాట వాళ్ళు ఫ్రీక్వెంట్గా పాడుతున్నారు, తరచుగా పాడుతున్నారు. కాబట్టి ఇదేంటి ప్రపంచానికి వేసి వెలిగేది, ప్రపంచానికి వెలిగించేది సూర్యుడు చంద్రుడు వీళ్ళు కదా, యేసు వెలుగని ఇదేంటి కొత్త పాట పాడుతున్నారు, ఇది నాకు అర్థం కావట్లేదే అని ఆ అమ్మాయి ఆలోచన చేస్తూ ఉంటుంది. తనలో తానే మైండ్లో ఆలోచన చేస్తున్నప్పుడు ఆ మిషనరీలో ఉన్నటువంటి ఒక లేడీ వచ్చేసి నల్లగా ఉన్నటువంటి బైబిల్ తీసుకొని దాంట్లో కొన్ని మాటలు వాళ్ళకి ఇలా చెప్తూ ఉంటుంది. ఏం చెప్తుందంటే లోకమునకు వెలుగు యేసు ప్రభువు, ఆయన ద్వారానే ఈ లోకమునకు వెలుగు కలుగుతుంది. అంటే ఆవిడ చెప్పాల్సిన మాటలో ఉన్న ఉద్దేశం ఏంటంటే ప్రతి వారి హృదయంలో పాపం అనే చీకటి ఉంటుంది, అది పోవాలి అంటే వారి హృదయాల్లోనికి యేసు రావాలి అని చెప్తుంది. అయితే అది లాడీకి అంతగా అర్థం కాల. అలాగా ఏం చేస్తూ ఉంటుందంటే లాడీ ప్రతిరోజు ఆ మిషనరీతో మాట్లాడుతూ ఆ యేసుని గురించినటువంటి మాటలు ఎక్కువగా తెలుసుకోవాలని ఆసక్తిగా ఆవిడతో ఇంట్రాక్షన్గా ఉంటుందంటే బాగా కలిసి ఉంటున్నప్పుడు లాడీకి తను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుందంటే బైబిల్లో ఉన్నటువంటి సంగతులు, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు, ఆయనకి ఈ లోకానికి రావాల్సిన అవసరం ఏంటి, ఎవరి నిమిత్తం వచ్చాడు ఏంటి, ఇవన్నీ విషయాలు లాడీకి చెప్పినప్పుడు లాడీ కూడా తెలుసుకుంటుంది. ఏం తెలుసుకుంటుందంటే ఫస్ట్ తను చేసినటువంటి మిస్టేక్స్ అన్ని బైబిల్లో నుండి చెప్పినప్పుడు ఓహో ఇది తప్పు కదా, నేను ఇలాంటి తప్పులు చాలాసార్లు చేశానే, ఇలాంటి తప్పులు ఏం చేశాను చాలాసార్లు చేశానే, అయ్యో నేను కూడా చీకట్లో ఉన్నానే, నాలో వెలుగు లేదే అనగానే ఆ మిషనరీ డైరెక్ట్గా అడుగుతుంది, లాడీ నీకు వెలుగు కావాలా అంటే ఆ అమ్మాయి ఏమంటుందంటే లాడీ తలొప్పింది. ఏమని ఒప్పిందంటే నాకు ఇప్పుడు వద్దు, ఏమొద్దు, ఇప్పుడు నాకు వెలుగు వద్దు అన్నది. కాబట్టి మిషనరీ డిసప్పాయింట్ అవ్వకుండా ఓకే అని చెప్పేసి ఒక ఈవినింగ్ టైంలో రాత్రి టైంలో ఏం చేస్తున్నారంటే లాడీ అండ్ ఆ మిషనరీ ఆ యొక్క స్కూల్ ప్రాంగణం చుట్టూ మాట్లాడుకుంటూ వాకింగ్ లాగా చేస్తుంటారు. వాకింగ్ లాగా చేస్తున్నప్పుడు చీకటి పడినా సరే వాళ్ళు ఏమాత్రం కేర్ చేయకుండా తిరుగుతూ ఉంటారు. అలా కొంత సమయం తిరిగిన తర్వాత లాడీకి సడన్ గా భయం వేస్తుంది. ఎందుకు? చీకట్లో ఏముంటాయి?
బాగుండవా? మీకు భయం లేదా? చెప్పాలి, సమాధానం చెప్పాలి. చీకట్లో ఏముంటాయంటే ఏమి ఉండవు. మన ఇమాజినేషన్ చీకట్లో ఏదో ఉంటుంది. చీకట్లో ఏదో ఉంటుంది. రోడ్డు మీద పాములు ఉండొచ్చు, లేకపోతే ముళ్ళులు ఉండొచ్చు, రాళ్ళు ఉండొచ్చు, ఏదో ఒకటి ఉండొచ్చు అని చెప్పేసి భయపడిపోయి లాడి ఆ మిషనరీ యొక్క హ్యాండ్ని గట్టిగా పట్టుకుంటుంది. మిషనరీ ఏం చేస్తాడంటే ఆ లాంతర్ టైం తక్కువ ఉంది, ఓకేనా? ఏంటంటే లాడి, ఓకే, స్టిచ్ అవసరమే. లాడి ఏమైందంటే చెట్టు నుంచి పడిపోయిన కింద పడింది, ఓకేనా? తలమల అమ్మాయి చూడండి, తర్వాత మాట్లాడుకుందరు, చూడండి. ఓకే, చెట్టు నుంచి పడగానే ఏమైంది? ఇలా కింద పడింది. ఇలా కింద పడిన తర్వాత ఈ అమ్మాయిని ఎక్కడ తీసుకెళ్లారంటే మిషనరీ దగ్గర తీసుకెళ్లారు. స్కూల్ దగ్గర తీసుకెళ్ళగానే ఇక్కడ ఏం జరుగుతుంది? ఆల్రెడీ సిక్ అయ్యి కొంతమంది వెళ్ళున్నారు ఆ పేషెంట్స్ దేవుని గురించి తెలుసుకొని దేవుని ఆరాధిస్తూ ఉన్నారు. దేవుని ఏం చేస్తున్నారు? పాటల ద్వారా ఆరాధిస్తున్నారు. వారికి ఆ మిషనరీస్ ఏం చేస్తున్నారంటే దేవుని వాక్యం బోధిస్తూ ఉన్నారు. ఓకే, ఆ తర్వాత ఏమైందంటే వారు చీకట్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు భయపడింది కదా. భయపడినప్పుడు ఇది లాంతర్, ఓకే. ఇప్పుడు ఈ లాంతర్ లేదు, పూర్వకాలంలో దీపం అనేవాళ్ళు, ఆ తర్వాత గ్యాస్ లైటర్, ఓకే. ఇప్పుడు యూజ్ చేయట్లేదు. ఈ లాంతర్ ఉండేది ఎక్కువగా నైట్ టైము. అప్పుడు పవర్ సప్లై లేదు, కరెంట్ లేదు. ఆ కరెంట్ లేని టైంలో ఈ లాంతర్ యూజ్ చేసేవాళ్ళు. తిరిగేటప్పుడు లాడి భయపడిపోగానే మిషనరీ ఏం చేశారు? అక్కడ లాంతర్ తీసుకురాగానే అక్కడ ఉన్న చీకటి ఏమైపోయింది? వెలుగు వచ్చేసి ఆ చీకటిని అంతా ఏం చేసింది? పారదోలేసింది. అర్థమైందా? ఎప్పుడైతే చీకటి చూసి భయపడింది, భయపడగానే మిషనరీ ఏం చేశారు? అప్పుడు ఆయన ఏం చేస్తారంటే ప్రతి ఒక్కరి యొక్క హృదయంలో పాపం ఉంటుంది. ఆ పాపం ద్వారా అంటే మన హృదయంలో అది చిన్నపిల్లల వయసు నుంచే, ఎలాంటి వయసు నుంచి? అట్ ది ఏజ్ ఆఫ్ బోర్న్. చిన్నపిల్లవాడు తప్పు చేస్తాడు, చేసేవాడంటే ఏమంటాడు? నేను చేయలేదు అంటారు మీలాగే. కాబట్టి మీరందరూ నాకే చూడాలి, లేదంటే మీకు డిలే అయిపోద్ది, ఓకేనా? ప్రతి ఒక్కరు అబ్బాయిలు ఇది చూడాలి, చూడట్లా. ప్రతి ఒక్కరి హృదయాల్లో చిన్నప్పటి నుంచి ఏముంటుందంటే చెడ్డ తలపులు, ఓకే. చెడు తలపులు ఈజీగా అబద్ధాలు చెప్పేస్తాం మనం. కాబట్టి ప్రతి ఒక్కరికి తెలుసు ఏదో ఇది నువ్వు చేసావంటే లేదు లేదు నీ కాదు వాడు వాడిని అడిగితే లేదు నువ్వు చేసావంటే లేదు లేదు నీ కాదు వాడు. మరి ఈజీగా ఏం చేస్తాం? ఎస్కేప్ అవుతాం. మనం చేసింది ఏం చేస్తాం? ఎదుటి వాళ్ళమే చెప్తాం. నెక్స్ట్ మీకు నచ్చింది ఏదైనా అక్కడ కనపడిందంటే ఏం చేస్తారు? 5 నిమిషాలు దాన్ని అక్కడ లేకుండా చేసి ప్లేస్ మార్చేస్తారు. అంటే దాన్ని మీ జోబులో కానీ మీ బ్యాగులో కానీ పెట్టేస్తారు. కాబట్టి ఈజీగా మనం ఏం చేస్తామంటే వేరే వాళ్ళ వస్తువులు దొంగలించడం, వేరే వాళ్ళని తిట్టడం, వేరే వాళ్ళని కొట్టడం, ఇవేంటంటే చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోద్ది. కాబట్టి లాడీ కూడా చిన్నప్పటి నుంచి అలాగే చేసేది. ఇది తప్పు అని మిషనరీ ఎప్పుడైతే చెప్పాడో ఆమె పరిపూర్ణంగా గ్రహించింది. కాబట్టి ఆ తర్వాత ఏం చేసిందంటే లాడీ ఎప్పుడైతే గ్రహించిందో దేవుణ్ణి అంగీకరించింది. అప్పుడు మిషనరీ ఒకటే చెప్తాడు, నీలో ఉన్నటువంటి నీ హృదయంలో ఉన్నటువంటి ఆ చీకటి పోవాలి అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకమునకు వెలుగుగా వచ్చారు. కాబట్టి యేసుక్రీస్తు నువ్వు నీ హృదయంలోనికి ఆమె ఆహ్వానించాలి. ప్రభువా ప్లీజ్ కమ్ టు మీ ఇన్ మై హార్ట్ అని ఎప్పుడైతే నువ్వు అంటావో దేవుడు నీ హృదయంలోకి వస్తాడు. కాబట్టి నువ్వు ఎన్నిసార్లు ఎన్ని VBS లోకి వచ్చినా నో యూస్,
అర్థమైందా? యేసు క్రీస్తు ప్రభువారిని నీ హృదయంలోనికి ఆహ్వానించకుండా నువ్వు ఎన్ని ఈబీఎస్ లో అటెండ్ అయినా సరే ఎలాంటి ఉపయోగం లేదు. కాబట్టి ఆ మిషనరీ లాడీకి ఒకే మాట చెప్తాడు, లాడీ ఇప్పుడైనా ఇంతకు ముందు నువ్వు నాకు వద్దన్నావు, ఇప్పుడు నువ్వు యేసుక్రీస్తు ప్రభువారిని నీ హృదయంలోకి ఆహ్వానిస్తే ఆయన నీ హృదయంలో ఉన్నటువంటి చీకటి అంతటినీ పారదోలస్తాడు. ఎలాగైతే లాంతర్ ఆ చీకట్లో ఉన్నప్పుడు లాంతర్ వెలిగించినప్పుడు చీకటి పారిపోయిందో, అలాగే నీ హృదయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఉంటే నీ హృదయంలో ఉన్నటువంటి చీకటి అంతా పోతుంది. కాబట్టి నీ హృదయంలో ఉన్నటువంటి అబద్ధాలన్నీ పోతాయి, నీ హృదయంలో ఉన్నటువంటి దొంగతనాలన్నీ పోతాయి, నువ్వు హృదయంలో చేసినటువంటి ఏ చెడ్డవారిని కొట్టడం, తిట్టడం, ఇలాంటి గొడవలు పడ్డ ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువారి నీ హృదయంలో ఉంటే అవన్నీ పోతాయి. అవన్నీ పోవాలి అంటే యేసుక్రీస్తు ప్రభువారిని ఫస్ట్ నువ్వు ఎక్కడ చేయాలి? ఓకే, యేసుక్రీస్తు ప్రభువారికి ఉన్నటువంటి ఒక గొప్ప లక్షణం ఏంటంటే ఆయన ఎవరు ఆహ్వానించకుండా ఎవరి హృదయంలోనికి బలవంతంగా రాడు. అర్థమైందా? ఎవరి హృదయంలోనికి బలవంతంగా రాడు. ఆయన మనం పిలవాలి, ప్రభువా మీరు లోకరక్షకుడు, లోకానికి వెలుగునిచ్చేవాళ్ళు, నా హృదయంలోనికి రా అంటే దేవుడు తప్పకుండా వస్తాడు, నువ్వు ఎలాంటి వాడినైనా సరే. కాబట్టి లాడి ఏం చేసిందంటే చాలా తెలివిగా యేసుక్రీస్తు ప్రభువారిని తన హృదయంలోనికి ఆహ్వానించింది. కాబట్టి అప్పుడు ఆహ్వానించిన తర్వాత మిషనరీ దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు నా పాపాలు క్షమించబడ్డాయంటే ప్రభు యేసు దగ్గర ప్రార్థన చేయమన్నప్పుడు ఆవిడ కన్నీళ్ళు ఏడుస్తూ తను చిన్నతనం నుంచి అప్పటి వరకు చేసినటువంటి ప్రతిదాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకొని ప్రార్థన చేసినప్పుడు తన హృదయంలో ఎంతో నెమ్మది కలిగింది. కాబట్టి తన హృదయంలో ఏముందంటే ఎంతో సంతోషం. కాబట్టి ఇలాగా ఆవిడకి ఎందుకు వచ్చింది ఆ మిషనరీ దగ్గరికి? మిషనరీ దగ్గరికి ఎందుకు వచ్చింది చెప్పాలి? ట్రీట్మెంట్ గా కాదా? ఆ మిషనరీ దగ్గరికి ఎందుకు వెళ్ళిందంటే ఆవిడకి హ్యాండ్ ఫ్రాక్చర్ అయింది, ఇంకా ట్రీట్మెంట్ కోసం వచ్చింది. ఇక ఎప్పుడైతే ఈ మిషనరీ ఇలాగా రోజు యేసుక్రీస్తుని గురించినటువంటి మాటలు తనలో చెప్తూ వచ్చిందో, కొన్ని రోజులకి తన గాయం మారిపోయింది, తన హృదయంలో ఉన్నటువంటి పాపం తొలగిపోయింది. లాస్ట్ అమ్మాయిని చూడాలి, వినాలా? తొలగిపోయింది. ఇక తన హృదయంలో ఏముందంటే నెమ్మది వచ్చింది. మిషనరీ చెప్పాడు, లాడి ఇక నువ్వు ఉండాల్సినటువంటి సమయం అయిపోయింది, నీ ఫ్రాక్చర్ ఓకే ఏమైంది, క్యూర్ అయిపోయింది, ఇక నువ్వు ఇంటికి వెళ్ళిపోవచ్చుంది. కాబట్టి ఇప్పుడు లాడీకి ఏముంది? చాలా సంతోషం. ఎందుకు? తన పేరెంట్స్ దగ్గరికి తిరిగి వెళ్ళిపోతుంది. కాబట్టి తన ఊరికి ఆ హాస్పిటల్కి చాలా దూరం. తను వెళ్తూ ఉన్నప్పుడు తన మైండ్లో ఒక చిన్న ఆలోచన, చాలా కన్ఫ్యూజ్ ఆలోచన, నేను యేసుక్రీస్తును అంగీకరించాను, మరి నా పేరెంట్స్కి తెలియదుగా యేసుక్రీస్తు ప్రభువారు, నా పేరెంట్స్కి చెప్తే వాళ్ళు అంగీకరిస్తారా? నా ఫ్రెండ్స్కి తెలియదు కదా, మా రిలేటివ్స్కి తెలియదు కదా, ఇది యేసుని గురించినటువంటి విషయాలు వాళ్ళకి చెప్తే వింటారా? వినరు. ప్రభువా నేను ఎలా ఉండాలి వాళ్ళ దగ్గర? మళ్ళీ వాళ్ళు అలరి చేస్తారు, నేను వాళ్ళతో పాటు అలరి చేయాలా? మళ్ళీ వాళ్ళు దొంగతనం చేస్తారు, రమ్మంటారు, నేను వెళ్ళాలా దొంగతనానికి? ఈ విధంగా ఆలోచనతో తను వెళ్తూ ఒక నిర్ణయం తీసుకుంటుంది ఫైనల్ గా, ప్రభువా నేను వారి మధ్య వెలుగుగా ఉండాలి, చీకటిగా ఉండకుండా నాకు సహాయం చేయాలి. ప్రార్థన చేసుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు దేవుడు ఆమెకు బలమైనటువంటి హృదయాన్ని ఇస్తాడు. వెళ్ళగానే ఊర్లోకి వెళ్ళగానే ఫస్ట్ ఏమవుతారంటే తన స్నేహితులు అందరూ వస్తారు. ఎందుకు? లాడీ చాలా రోజులు మన నుంచి మిస్ అయిపోయింది, ఆమె ఎలా ఉందో చూడాలని ఫస్ట్ లాడీ దగ్గరికి తన దగ్గర ఉన్న తన ఫ్రెండ్స్ అందరూ, ఆ ఊర్లో ఉన్నటువంటి బాయ్స్ గర్ల్స్ అందరూ కూడా లాడీ హౌస్ లో గ్యాదర్ అవుతారు. గ్యాదర్ అయిన తర్వాత ఈ యొక్క లాస్ట్ డేస్ లో ఏం జరిగిందో, హాస్పిటల్లో జరిగిన విషయాలన్నీ లాడీ తన ఫ్రెండ్స్ తో షేర్ చేసుకొని అక్కడ నేర్చుకున్నటువంటి పాటలు, వాక్యాన్ని అన్నిటినీ తను షేర్ చేసుకుంటుంది. షేర్ చేసుకున్నప్పుడు సడన్ గా వాళ్ళ ఫ్రెండ్స్ కి, అరే ఇన్ని లక్షణాల, ఇంత చేంజ్ లాడీలో, ఎప్పుడు ఆ బూత్ మాటలు మాట్లాడే లాడీ ఏంటి ఇలాగా చాలా హోలీగా మాట్లాడుతుంది, ఇట్ ఈస్ ట్రూ, ఈ దేవుడు నిజమైన దేవుడు అని వాళ్ళు కొన్ని రోజులు అలా లాడీతో స్నేహం చేసినప్పుడు లాడీ యొక్క యాటిట్యూడ్ చేంజ్ అయిపోయింది. అంతకు ముందు ఎదురు వారిని కొట్టడం, తిట్టడం, చెట్లు ఎక్కడం, చెట్ల నుంచి దూకడం, ఇది తన లక్షణం. కానీ ఇప్పుడు ఏమైందంటే
చాలా శాంతి గల మాటలు, నీతి గల మాటలు చెప్తుంది. ఓకే అని చెప్పేసి ఆయన ప్రవర్తన కూడా ఎలా ఉందంటే, ఎవరైతే ఆ బాధలో ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళించాలని వారిని ఓదార్చడం, ఎవరైనా లేడీస్ ఇబ్బంది పడుతుంటే వాళ్ళకి హెల్ప్ చేయడం, నెక్స్ట్ చిన్నపిల్లలకి స్నానాలు చేయించడం, ఇలాంటి ఎవ్రీథింగ్. తన నేచర్ అంతా మారిపోయింది. అంటే తను మిషనరీస్ దగ్గర ఏం నేర్చుకుందో అది తన లైఫ్ లో చూపించింది. ఎవరికి చూపించింది? వాళ్ళ ఫ్రెండ్స్ కి, వాళ్ళ రిలేటివ్స్ కి. ఆ తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ మదర్స్ వచ్చారు. ఓ ఇది నిజమేనా, నువ్వు చెప్పింది మా పిల్లలకి ఏదో చెప్పావాడా, అదేంటి మాకు కూడా చెప్పని వచ్చారు. చెప్తే సేమ్ లాడి తన ఫ్రెండ్స్ ఏమైతే ఎక్స్ప్లెయిన్ చేసిందో వాళ్ళ మదర్స్ కూడా అలాగే ఎక్స్ప్లెయిన్ చేసింది. ఇలా యేసుక్రీస్తు ప్రభువారు లోక రక్షకుడు, లోకానికి వెలుగునివ్వడానికి వచ్చాడు అనగానే వాళ్ళు కూడా ఏం చెప్పారంటే కొన్ని రోజులు నమ్మలేదు. చెప్తూ ఉన్న కొద్ది వారిలో కూడా విశ్వాసం అధికమైంది. వారి మాటలతో పాటుగా ఆమె యొక్క ప్రవర్తన చూసి వారు కూడా లోక రక్షకుడైన యేసునందు విశ్వాసం ఉంచారు. వీరందరూ బాగానే ఉన్నారు. కానీ లాడి తండ్రి ఈ అమ్మాయికి పిచ్చి పట్టింది, ఈ అమ్మాయి ఏవేవో మాటలు మాట్లాడుతుంది, మా దేవుడు అనేక మంది ఉంటే ఈ అమ్మాయి ఏంటి వేరే కొత్త అతని గురించి చెప్తుంది అని చెప్పేసి లాడి యొక్క ఫాదర్ ఆ అమ్మాయిని రిఫ్యూజ్ చేయడం, అంటే అంగీకరించట్లా. లాడి చెప్పే మాటలు వినట్ల ఈ అమ్మాయికి మెంటల్ అనుకుంటున్నాడు. కాబట్టి మనం చెప్పే మాటలు మన ఫ్రెండ్స్ కూడా ఒక్కోసారి ఇలాగే అనిపిస్తాయి. దేవుడి గురించి చెప్పినప్పుడు ఈ అమ్మాయికి పిచ్చి, ఈ అమ్మాయికి ఆ పిచ్చి, ఈ అమ్మాయికి ఈ పిచ్చి అని ఎవరు వినడానికి అంగీకరించరు. వారు అంగీకరించకపోయినా ఏం చెప్పాలంటే దేవుడి మాటలు, అలాగే పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మాటలు స్నేహితులు చెప్పాలి. చిన్నపిల్లలు కాకపోయినా పెద్ద పిల్లలు, సీనియర్స్ కంపల్సరీ మీ ఫ్రెండ్స్ కి చెప్పాలి. ఆ సీరియల్స్ లో ఉన్నటువంటి మాటలు, సినిమాస్ లో ఉన్నటువంటి ఆ డైలాగులు ఇవి కాదు మనం చెప్పాల్సింది. మనం ఏం చేయాలంటే దేవునికి నమ్మకంగా జీవించాలి. అయితే లాడి తండ్రి గురించి లాడి కొన్ని రోజులు ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. అది అలసిపోకుండా ప్రార్థన చేసినప్పుడు లాడి ఒకరోజు లాడి తండ్రి వచ్చి, అమ్మ అసలు నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పు, నేను ఈరోజు నువ్వు చెప్పే మాటలు వింటాను అన్నాడు. విన్నప్పుడు అమ్మాయి తండ్రి దగ్గరికి వచ్చి, నాన్నగారు రోమా 6:23లో దేవుడు ఈ విధంగా చెప్తున్నాడు, పాపం వల్ల వచ్చే జీవితం మరణం, మన పాపం వల్ల మనకి అనేక పాపం వల్ల మరణమే సంభవిస్తుంది అనగానే ఆయన వినడానికి అంగీకరిస్తాడు. సరే చెప్పు, ఇంకేం చెప్పాలనుకుంటున్నావు చెప్పు అంటాడు. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా ఆయన ఇచ్చే బహుమానం ఏంటంటే మనకు నిత్య జీవాన్ని ఇస్తాడు అంటాడు. అనగానే కొంతసేపు ఆ మౌనంగా ఉంటుంది, కొంతసేపు వాళ్ళ తండ్రి మౌనంగా ఉంటాడు. ఇలా మౌనంగా ఉన్న తర్వాత ఆయన ఏం చేస్తాడంటే తిరిగి ఆయన పనులు చేసుకోవడానికి పొలానికి వెళ్ళిపోతాడు. అంటే నేను అంగీకరిస్తున్నాను, అంగీకరించట్లేదు అని తన తండ్రి తనకు సమాధానం చెప్పకుండా ఏం చేశాడంటే తను వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత లాడి ఏడుస్తూ మళ్ళా తిరిగి ప్రార్థన చేస్తుంది, ప్రభువా నీవు గొప్ప దేవుడు అని మా నాన్నకి తెలియట్లేదు, మా నాన్నకి నువ్వు అవసరం లేదు, కానీ మా నాన్నకి నువ్వు ఉండాలి, మా నాన్నకి నీ యొక్క ప్రాముఖ్యత తెలిసేటట్లు ఏదైనా కార్యం చేయని అమ్మ ఏం చేస్తుందంటే వాళ్ళ నాన్న కొరకు బలంగా ప్రార్థన చేస్తుంది. వాళ్ళ నాన్న కొరకు ఏం చేస్తుంది? బలంగా ఏమని? వాళ్ళ డాడీ కూడా దేవుని గురించినటువంటి తెలుసుకోవాలని. ఏమని? లాస్ట్ ఏమని? లాస్ట్ అమ్మాయి చెప్పాలి. ఆ ఊళ్ళి తలమల అమ్మాయిలు మాత్రం చెప్పండి, ఏమని ప్రార్థన చేస్తుంది? వినపడట్లా, త్వరగా వెయిట్ చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తుంది? దేవుని గురించి ఆ యొక్క విషయాలు తెలుసుకోవాలని ఆమె ఎంతో ఇంటెన్షన్ గా ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన పొలానికి వెళ్ళిపోయాడు. పొలానికి వెళ్ళినప్పటికీ అక్కడ నెమ్మది లేదు. సడన్ గా లాడి ప్రార్థన చేస్తున్నప్పుడు తన చుట్టూ ఏదో కదిలిన శబ్దం వచ్చింది. ఆ ప్రార్థనలో నుంచి లేచి చూసినప్పుడు తన తండ్రి తనకు ఎదురుగా ఉన్నాడు. తన తండ్రి ముఖాన్ని చూసింది. తన తండ్రి ముఖాన్ని చూసి కోపంగా ఉన్నాడా అని చూస్తే లేదు. తన తండ్రి ముఖంలో ఏమున్నాయంటే కన్నీళ్ళు ఉన్నాయి. కళ్ళలో ఏమున్నాయి? కన్నీళ్ళు ఉన్నాయి.
ఏంటి మా నాన్న ఏడుస్తున్నాడు, ఎవరన్నా కొట్టారా అని అడిగితే ఏంటి నాన్నగారు ఏడుస్తున్నారు అని అడిగింది. అడగగానే ఏమని అడిగింది ఐజాక్? ఏమని అడిగింది ఐజాక్? నాన్నగారు ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగింది. ఎవరిని? వాళ్ళ నాన్నని. ఏమని అడిగింది? ఎందుకు ఏడుస్తున్నారు నాన్నగారు అంటే, ఆ అమ్మాయి వాళ్ళ నాన్న పొలమయ్యేళ్ళకి ముందర 2 మాటలు చెప్పింది. ఏ మాటలో ప్రతి ఒక్కరు పలకాలి. పాపం వల్ల వచ్చు జీతము మరణము, అయితే ప్రభువైన యేసు క్రీస్తునందు నిత్య జీవము. నాకు హృదయంలో ఒకే ఒక సౌండ్ వస్తున్నాడు. నువ్వు చెప్పిన మాట ఏంటంటే పాపం వల్ల వచ్చు జీతం మరణము, పాపం వల్ల వచ్చు జీతం మరణము అని చెప్పేసి దేవుడు నా పాపాలన్నీ చూపిస్తున్నాడు. దీన్ని నేను తట్టుకోలేకపోతున్నాను. దీనికి నేను ఏం చేయాలి? నేను చనిపోతానా ఇప్పుడు? నేను ఇప్పుడు చనిపోతానా అని లాడీని వచ్చి క్వశ్చన్ చేస్తున్నాడు. అయితే నాన్నగారు నేను మీకు 2 చెప్పాను. ఒకటోది పాపం వల్ల వచ్చే జీతం మరణం, రెండవది ప్రభు అయినందు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం వలన అనుగ్రహించు వరము నిత్య జీవము. మీరు ప్రభువునందు విశ్వాసం ఉంటే ఆయన మీ పాపాలను క్షమించి మీకేమనుగ్రహిస్తాడు? జీవాన్ని అనుగ్రహిస్తాడు. జీవం అనగా మరణం లేనిది, ఎల్లప్పుడూ జీవించేది. కాబట్టి అయ్యా అలాంటి నాకు కూడా అనుగ్రహిస్తాడా? నేను చాలా పాపాలు చేశాను కదా, నేను చాలా తప్పులు చేశాను కదా అంటే తప్పకుండా అనుగ్రహిస్తాను నాన్నగారు. ఆయన మన కోసం అనగా మన పాపముల కోసం ఈ లోకానికి వచ్చాడని వాళ్ళ నాన్నకి చెప్పినప్పుడు వాళ్ళ నాన్న ఏం చేస్తాడంటే ప్రార్థన చేస్తాడు. అయ్యా ఘోర దుర్మార్గుడైన నేను ప్రభువా, మరి నా కుమార్తె అయిన లాడి ఇలాగ చెప్పింది. ఏమని చెప్పింది చెప్పాలి? ఏమి చెప్పింది? మీరు పాపాలు క్షమిస్తారని, మీరు లోకానికి వెలుగుగా వచ్చారని. ఆ లాస్ట్ అమ్మాయిలు కన్క్లూజన్ అయితే 2 నిమిషాలు వినాలి. అబ్బాయిలు వింటారు కానీ అమ్మాయిలు వినట్లా. కాబట్టి లోకానికి వెలుగుగా వచ్చారని, మీరు మా పాపములను తీసివేయడానికి వచ్చారని చాలా విపులంగా చెప్పింది. ప్రభువా కనుక నా పాపాలు క్షమిస్తావా? నేను ఘోర దుర్మార్గుడను, నువ్వు నిజంగా లోకరక్షకుడు అని నమ్ముతున్నాను అని చెప్పి కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేశాడు. ఏం చేశాడు? కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేశాడు. ఆ చిత్తలు ఒకసారి లేవమ్మా, లాస్ట్ అమ్మాయి లే ఒకసారి లేమ్మా, నువ్వే చిత్తలి లే. సరే వినండి, విన్నానా? కాబట్టి ఎప్పుడైతే ప్రార్థన చేశాడో వాళ్ళ తండ్రి హృదయం చాలా తేలికైపోయింది. ఇది ఎప్పుడు తెలుస్తుందంటే మనకి నిజముగా దేవునిలో మనం అనుభవించినప్పుడు తెలుస్తుంది. ఆ తరువాత లాడి ముఖంలో ఎంతో సంతోషం. ఎందుకు? తన ద్వారా, తన మాటల ద్వారా, తనకి దేవుడు ఇచ్చిన జ్ఞానం ద్వారా తన స్నేహితులు రక్షించబడ్డారు. తన గ్రామంలో ఉన్నటువంటి చాలా మంది రక్షింపబడ్డారు. ఈ విధంగా లాడి స్థిరంగా వెలుగులో కొనసాగుతూ ఒక దినాన ఏమైందంటే ఈ లోకాన్ని ముగించింది. అంటే పరలోక రాజ్యానికి వెళ్ళింది. ఆమె చనిపోయేంత వరకు కూడా ఆమె ఏం చేస్తూ వచ్చిందంటే దేవుని మాటల్ని ప్రకటిస్తూ వచ్చింది. దేవుని మార్గంలోకి అనేకులను నడిపిస్తూ వచ్చింది. కాబట్టి ఈ తర్వాత ఏం జరిగి ఉండొచ్చు అని మన ఉద్దేశం ఏంటంటే, ఇది ఎవరు చూస్తుంటారు. కాకపోతే బైబిల్ ప్రకారం లాడి పరలోక రాజ్యంలో ప్రవేశించగానే ఎవరు వస్తారు? ఫస్ట్ యేసుక్రీస్తు ప్రభువానే వస్తారు. ఎందుకు? లాడి చిన్నతనం నుంచి కూడా ఆయన కాడిని మోసింది. యేసుక్రీస్తు ప్రభువు వచ్చి తండ్రి దగ్గర ఏ విధంగా చెప్తున్నాడు, ఇది చాలా ఇంపార్టెంట్. వినండి, యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్తున్నారంటే ఎవరి గురించి చెప్తున్నారు? లాడిని గురించి యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి దగ్గర సాక్ష్యం ఇస్తున్నాడు.
ఏమనిస్తున్నాడంటే, ప్రభువా తండ్రి, ఈలాడి చిన్నతనం నుంచి ఇతరుల యొక్క నా గురించి అనేకుల దగ్గర ఒప్పుకుంది కనుక ఈమెను నేను ఒప్పుకుంటున్నాను ప్రభువా, దయచేసి లాడీని అంగీకరించని లాడీని తీసుకెళ్లి యేసుక్రీస్తు ప్రభువారు తండ్రికి అప్పు చెప్తాడు. అప్పు చెప్పగానే తనకి ఏముంటుంది? పరలోకంలో శాశ్వతమైన నివాసం. అది వాడాబారంది. ఏముంటుంది? శాశ్వతమైన నివాసం. ఎక్కడ ఉంటుంది? మనకి ఎక్కడ ఉంటుంది? పరలోక రాజ్యంలో ఉంటుంది. కాబట్టి మనం ఇవన్నీ ఎందుకంటే మనం మెయిన్ మన థీము నిత్య జీవము కొరకు. అర్థమైందా? మీరు చిన్నతనం నుంచే బాలుడు నడవలసిన త్రోవలు వారికి నేర్పుకో, పెద్దవాడైనప్పుడు వాడు దాన్ని తొలగిపోడు. కాబట్టి ప్రభు అయిన యేసు క్రీస్తు వారు చెప్పినటువంటి ఆ యొక్క మాటలను బట్టి మనం ప్రతి సంవత్సరం వీపీఎస్ చేసుకుంటాం. దాని మెయిన్ థీమ్ ఏంటంటే చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా మనం వెళ్ళవలసినటువంటి ఆ దేశం ఏంటంటే పరలోక దేశం. కాబట్టి అది మనం వెళ్ళాలి అంటే మన హృదయంలో ఏముండకూడదు? మన హృదయంలో ఏముండకూడదు? నేను ముగిస్తున్నా, చెప్పాలి. మన హృదయంలో ఏముండకూడదు? మన హృదయంలో పాపం అనే చీకటి ఉండకూడదు. ఏముండాలి? యేసుక్రీస్తు ప్రభువారనే వెలుగు ఉండాలి. కాబట్టి ప్రతి వారు కూడా ప్రార్థన చేసుకోవాలి. ఏమనంటే, ప్రభువా నా హృదయంలో ఇంతవరకు చీకటి ఉంది, దయచేసి దాన్ని తీసివేసి దాన్ని వెలుగుగా మార్చమని మీరు ప్రభు అయిన యేసుక్రీస్తుని మీ హృదయంలోకి ఆహ్వానించండి. తప్పకుండా ఆయన మీ హృదయంలో ఉన్నటువంటి చీకటిని తీసివేస్తాడు. దేవుడి వాక్యాన్ని దీవించను గాక. ఆమేన్. ప్రభువా మీకు ఎంతో స్తోత్రములు ప్రభువా. మరి కొన్ని మాటలు లాడీ గురించి చెప్తూ మరి బిడ్డలకు తెలియజేసిన మీరే దీవించండి. ఈ బిడ్డలు కూడా మిమ్మల్ని మీ హృదయంలో ఆహ్వానిస్తూ వారి హృదయంలోకి ఆహ్వానించే సహాయం చేసి మీరే వారి హృదయాల రక్షణ కార్యం జరిగించండి. యేసుక్రీస్తునామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.